దేవుని ప్రేమ ద్వారా అన్నట్టు మరొక మాట, మన ప్రాణాత్మలను ప్రభు అయిన దేవదేవుని యొద్దకు నడిపించేటువంటి బైబిల్ మిషను అని తల్లి పుట్టినటువంటి దినమే గత ఆదివారం. మనం జ్ఞాపకం చేసుకోలేకపోయినా ప్రభు క్షమించాలి. కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ కొమ్మరి పూర్ణాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నా. బైబిల్ మిషను మనకు తల్లిగా ఉండి ప్రభువు యొద్దకు ప్రభు దేవదేవుని సన్నిధికి మనం నడిపిస్తూ ఉంది. అలాగే ఈ మే 2వ వారం ఇంకో ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మదర్స్ డే అన్నమాట. ఏంటంటే మాతృ దినోత్సవం. అంతేనా? అక్కడ తెలుగులో పట్టలేదులే. మదర్స్ డే తెలుగులో మాతృ దినోత్సవం. మా టీచర్ గారు డేట్ గుర్తు పెట్టుకోమని చెప్పేవారు కాదు. ఎందుకంటే డేట్ ఎప్పుడే మర్చిపోతాం. నాకు మాట చెప్పండి, ఈ భూమి మీద ఎంతో ఘనమైనటువంటి స్థితులు ఉన్నాయి. అందులో చాలా వరకు బాగా అవసరమైతే తప్ప మేము ఎక్కువ గుర్తు పెట్టుకోం. అలాంటిది ఒక సంగతి కూడా. ఈ వాక్యము కూడా అనుభవపూర్వకమైన వాక్యమే కనుక దేవుడి వాక్యం ద్వారా కొన్ని వచనాలు ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 24వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 50వ వచనములను చదువుకున్నాము. వారిని తీసుకుని పోయి చీకటి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోకి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైనను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవుని ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక క్రియ కనబడుతూ ఉన్నది. చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు మన శిష్యులైన వారితో వ్యాధులు చేర్చబడి ఆస్థానాలను ప్రభు ఏమయ్యారంట? ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆరోహణం అంటే ఏంటి? నిజానికి ఆరోహణం అవసరమా? ఈ భూమి యందు ఆరోహణ ఇష్టపడేవాడు ఎంతమంది ఉన్నారు? నాకు ఆరోహణం అంటే ఇష్టమైందా అన్న చేతిలో ఒకసారి ఎంతమందికి ఇష్టమని చేతులు ఎత్తమ్మా. దైవ సన్నిధి పరిశుద్ధులుగా దొరికిపోయారు అనుకోండి, భూమి భూమి పుష్యాక చెల్లించేయండి. ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు మీరు మీ పిల్లలైన వాళ్ళు బడిలోకి వెళ్ళారు, భర్త పనికి వెళ్ళారు. దేవుని ప్రభుత్వం అక్కడ వచ్చేసింది. అక్కడ వచ్చేస్తే ఎలాగైతే పనిలోకి వెళ్ళాడో భర్త, ఎలాగైతే చదువుకుంటాకి వెళ్ళాడో పిల్లలు, వాళ్ళు అక్కడి నుంచి ఆరోహణ అయిపోతారు. ఇంటికి వచ్చి మా ఆయన వస్తాడని గబగబగా టీవీ పెడుతుంది భార్య, పిల్లలు వస్తారని గబగబగా స్నాక్స్ రెడీ చేస్తుంది అమ్మ. వాళ్ళు ఎంతకీ రాదు. అప్పుడు ఏమనుకోవాలి? ఆరోహణ అయిపోయాడు, దృశ్యం అయిపోయాడు. ఆరోహణం కావాలా? నీ గుండెకు గుబులు పుట్టిస్తూ, నీ మనస్సులకు భయాన్ని పుట్టిస్తూ, నీ తలంపులకు శోధన పుట్టిస్తుంది ఆరోహణం. మరి దీనివల్ల నీకు ఆనందమా ఆందోళన? నిజం మాట్లాడుకున్నామండి. ఎందుకు పిల్లలు ఆరోహణమైపోయారు చెప్పారు. ఇది ఒక తీసుకువెళ్ళిపోయారు అనగానే అమ్మో నా బిడ్డలు నేను ఆకర్షణ కూడా తీసుకోలేకపోయాను గుండెలు మాట్లాడతావు. కానీ ఆరోహణం అయిపోయాను ఆనందపడతావు సర్వం నిలబడి. మరే ఆనందం అంటారు. దేవుని సరళమైన వాళ్ళ ఆరోహణం అంటే ఏంటి అంటే ఆందోళనే. ఆరోహణం అంటే ఏంటండి? ఆందోళనే. దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించుకున్నట్లయితే ఒక గొప్ప పద్యం, ఒక పోయం ఉంది. దాన్ని ఇంగ్లీష్ వచ్చిన ఖచ్చితంగా చదవాలి. రాకపోతే అమ్మతల్లి మైకి తీసుకుని చదివించేది చేత. ఒక ఇంపార్టెంట్ పోయం అన్నమాట. తీసుకోమా చదువు, ఈ పోయం చదువు, కొంచెం చదువురా, చదవచ్చుగా. చదవమ్మా. ఆమె చదివేస్తే చదవాలి గట్టిగా. Solomon రండి, born on a Monday, Christian on Tuesday, Christian on Tuesday, married on Wednesday, married on Wednesday,
keep ill on Thursday, took ill on Thursday, who was on Friday, who was on Friday, died on Saturday, died on Saturday, buried on Sunday, buried on Sunday, and that was the end. and that was the end of Solomon Grundy. ఇది ఒక పోయం. అంటే ఇప్పుడు రాయబడినటువంటి ఈ పోయంలో, ఈ పోయిటరీలో జేమ్స్ ఆర్కర్ హార్వర్ ఫిలిప్స్ అనేటువంటి వ్యక్తి ఎవరు రాస్తున్నారంటే సోలమన్ గ్రంథి అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి సోమవారం పుట్టాడంట, బోర్న్ మండే. తర్వాత క్రిస్టియన్ ట్యూస్డే అంటే పేరు పెట్టమంటాడంట. అర్థమైందండి? పుట్టింది సోమవారం, పేరు పెట్టింది మంగళవారం, మ్యారీడ్ వెన్స్డే, బుధవారం పెళ్ళైపోయింది. ఇల్లు థర్స్డే అంటే శోధన ప్రారంభమైంది. ఎప్పుడు ఇల్లు అంటే శోధన లేకపోతే వ్యాధి ఇది అనుకోవచ్చు. అర్థమైందండి? ఏదైనా బుధవారం పెళ్ళయిందంట, గురువారం జబ్బు పడ్డాడంట. జబ్బు ముదిరిపోయిందన్నమాట. ఎప్పుడు ముదిరిపోయింది? శుక్రవారం ముదిరిపోయింది. శనివారం ఏమైపోయాడు? చనిపోయాడు. బైండ్ ఆన్ సండే అంటే అది తీసుకెళ్లి సమాధి చేసేసారు. అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ సొలొమన్ గ్రంథి. దేవుని ప్రియమైన ఒక వారంలో ఈ సొలొమన్ గ్రంథి అనేటువంటి వాని యొక్క జీవితం ఏమైపోయింది? పుట్టుక నుండి మరణం వరకు రాయబడింది. నిజానికి అక్కడ ఎక్కడ జరగదు, కానీ ఈ పోయమును బట్టి చూస్తే ఇతని జీవితంలో పుట్టుకుంది, పెండ్లుంది, మరణం ఉంది. మరి పూర్వకాలం ఏది, ఆరోహణం ఏది, ఇవన్నీ ఉన్నాయా? అయిపోయింది. పుట్టుక నుండి మరణం వరకు రాయబడింది. నిజానికి అక్కడ ఎక్కడ జరగదు, కానీ ఈ పోయమును బట్టి చూస్తే ఇతని జీవితంలో పుట్టుకుంది, పెండ్లుంది, మరణం ఉంది. మరి పూర్వకాలం ఏది, ఆరోహణం ఏది, ఇవన్నీ ఉన్నాయా? నిజానికి మనం చూస్తున్నట్లయితే మన జీవితాన్ని 6 దశలతో మనం ఏం చేసుకోవాలి? ముడిపెట్టుకోవాలి. ఈ 6 సంగతులతో మనం ఏం చేసుకోవాలి? ముడిపెట్టుకుని జీవితాన్ని కొనసాగించాలి. దేవుని ప్రియమైన మీకు ప్రాముఖ్యమైనటువంటి వస్తువుల గురించి చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో పాల్గొన ఉందామా? ఇది వేరే పిక్చర్. ఎటువంటి ఒక పువ్వు కనిపిస్తుంది, అది చూడటానికి ఎట్లా చూడండి, అది పువ్వు అంటారు ఎవరైనా మూడకలుగా ఉంటది. నిజాన్ని చూస్తే ఈ పువ్వు పేరు ద రోజ్ ఆఫ్ జెరికో అంటారు. ఏంటండి? ద రోజ్ ఆఫ్ జెరికో అంటారు. దాని అర్థం ఏంటంటే పునరుద్ధరణ పుష్పం. ఈ పుష్పానికి స్థితి ఏంటి అంటే నువ్వు ఎడారిలో పడేసిన అలాగే ఎండ ఉంటది, బొట్టు టైంలో పెట్టినా ఎండే ఉంటది, చల్లటి ప్రదేశంలో పెట్టినా ఎండే ఉంటది, చెట్టులో దాచిపెట్టిన అలా ఎండే ఉంటది. నీటిలో ఎప్పుడైతే నువ్వు దాన్ని వేస్తావో చూసావా అలా పుష్పిస్తుందో అక్కడ. ఈ భూమి తీసుకెళ్ళి నీటిలో వేయాలి. ఆ నీటి సత్తులకు పీల్చుకుని కొన్ని గడియల్లోనే అంటే గంట 2 గంటల్లోనే ఏమైపోతుంది? పచ్చని పుష్పంగా మారిపోతుంది. విస్తరించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమంటారు? రోజ్ ఆఫ్ జెరికో. ఇంకా రిజరెక్షన్ ప్లాన్స్ అంటాం ఇంగ్లీష్ లో. దేవుని ప్రియమైన సంఘమైన వాళ్ళ దైవ నియమము చెప్పున వారి జన సంఘమైన మనకు వారు ఇచ్చిన గొప్ప వాక్యం ఏమిటంటే ఆరోహణము పునరుద్ధరణ. భూమి మీద ఎందరో నరులు పుట్టారు, ఎందరో భక్తులు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు, గనులైనటువంటి ఎందరో దేవుళ్ళు పుట్టారు. కానీ వారికి మరణంతోనే సమస్తము ఆగిపోయింది. ఆ తదుపరి నుండి వారి జీవితం ఏమైపోయిందంట? ఏమైపోయింది చెప్పండి? అక్కడ ఆగిపోయింది. ఇంక వాళ్ళకి పునరుద్ధానం లేదు, దాని తర్వాత ఆరోహణము లేదు. దేవుడికి సన్నమైన వాళ్ళ గనులైన భక్తుల ద్వారా ఈ దినం మనం తెలుసుకోవాల్సింది మన ప్రభువు. అందుకే మన ప్రభువే తనదే ఉండు మన మహత్యము తన రాజు. ఆయన ఎవరండి? భూమి అగాధపు లోయలలో భూపల శిఖరము ఆయనవే. దేవుని ప్రేమ ద్వారా ఈ పునరుద్ధానం అనేటువంటిది అందరికీ జరిగింది. ఒక భార్య అంట తన భర్త 500 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒక 12 బయటికి వెళ్ళాడు.
భర్త వచ్చేలేపు మనందరూ మాట్లాడుతున్నాడు, భార్య సాంబార్ చేసి పెడద్ది, కాబట్టి టిఫిన్ లేకపోతే స్నాక్ లేకపోతే టీ, భర్త ఎక్కువ టీ వేసి పడతారు, అన్ని చేసి పెట్టిందంట. ఎంతకాలకి భర్త ఇంటికి రాట్లా, అనుగ్గా ఏంటంట ఇంటికి రాట్లా, వెళ్ళినట్టే అయిపోయాడు, సమయం మించిపోయింది, కాలం కలిసిపోయింది, భార్యకు ఆందోళన. రెండు ఆలోచనలు భూమి మీద, ఒకటి క్షయ వీడుకోలు, రెండవది అక్షయ వీడుకోలు. యేసు క్రీస్తు ప్రభు వారికి సంఘమైన మనం ఇచ్చిన వీడుకోలు, వీడుకోలు అక్షయ వీడుకోలు. క్షయ వీడుకోలు ఇచ్చాము, పెద్ద గొప్ప సంగతి ఏం కాదు కదండి. ప్రభువారు శిలువ మోస్తూ మరణమునకు వెళుతున్నప్పుడు అందరూ క్షయ వీడుకోలు. తిట్టేవాళ్ళు వెళ్ళారు, కొట్టేవాళ్ళు వెళ్ళారు, ధన్యవాళ్ళు వెళ్ళారు, ప్రేమించేవాళ్ళు వెళ్ళారు, అన్ని దాచేవాళ్ళు వెళ్ళారు. అదే వీడుకోవాలన్నా క్షయ వీడుకున్న రూపంలో మనుషుల రూపంలో ఉన్నారు కాబట్టి క్షయ దేహంలో ఉన్న ప్రభువులకు వీడుకోలు ఇవ్వడం మనం గమనించాం. రెండవ వీడుకోలు అక్షయ వీడుకోలు. అందుకే అక్షయ దేహము దాల్చింది నీవు ఆనందమందుని, లక్షల కొలది శ్రమలు వచ్చిన ఏమంటవాడు లక్ష్యము పెట్టబడ్డన్నా. దేవుడి ప్రియమిత్రులారా, వచ్చిన పరిశుద్ధ లేఖన భాగంలో చూపిస్తా. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనములను మనం చదువుకున్నట్లయితే, కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచదని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను. ఏందమ్మా ఇది ఇలా ఉంది వాక్యము? చాలా విచిత్రంగా ఉంది కదా. చదవడానికే కాదు, అర్థం చేసుకోవడానికి కూడా రోజు ఎలా ఉంది వాక్యం. ఈ ఆలోచన వాక్యానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. అంటే వాక్యం మళ్ళా చదువుకోవాల్సి కొంచెము కాలమైన తరువాత ఇంకాస్త కాలం తర్వాత నన్ను చూచదని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు. కాబట్టి అంటే ఎంతమంది వారు చూశారు, ఇప్పుడు రెండవ సంతానం. ఆయన శిష్యులలో కొందరు కొంతకాలమైన తరువాత ఆయనను చూడరు, నన్ను చూచెదరు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని ఆయన మనతో చెప్పుతున్న మాట ఏమిటని తర్వాత కొంచెము కాలమని ఆయన చెప్పుతున్నది ఏమిటి? ఆయన చెప్పుతున్న సంగతి మనకు తెలియదని చెప్పుకోవాలి. ఆయన మనతో చెప్పిన ఈ కారణము ఏమిటో అని వారిలో వారు ఏం చేస్తున్నారంట, చెప్పుకుంటూ దేవుని ప్రియలాగా. ఇంకా కొంచెము కాలము వారికి కనబడాలని చెప్పి, కొంచెము కాలము వారికి కనబడాలని చెప్పి ఒక వరసను వేరు చేశారు ప్రభు. రెండవ వరస వచ్చేసరికి ఆయన శిష్యులలో అందరూ కొందరు, ఆ కొందరిలో కొంతకాలం వారికి కనబడతాను, మరి కొంతకాలం నేను వారికి కనబడను ప్రభు. దేవుని సంఘంలో మొదటిది క్షయముగా ప్రభువు వారికి కనపరచబడటం. ఇక శిష్యులందరూ ఒక్క తగ్గినా చాలు, వాడు సంపూర్తి కాదు, వాడు కొందరే. యేసు క్రీస్తు ప్రభు 15 సంవత్సరాలు గలిలయలో పెరిగారట. ఎక్కడండి? గలిలయ ప్రాంతంలో 15 సంవత్సరాలు పెరిగారంట బాబు. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఎక్కడ పెరిగారో తెలియదు. వాక్యములో కూడా ఏ భక్తుడు రాయలా. ఎక్కడికి వెళ్ళారో, ఎవరింత ఉన్నారో, ఎవరింత భుజించారో, ఎవరైనా సహాయం చేశారో, ఎక్కడ ప్రార్థించారో, ఎక్కడ జీవించారో, ఏ మర్మమునో తండ్రి అయిన దేవదేవుడు భక్తులైన వారికి ఆయన రాయించలేదు. ఇక్కడ లూకా సువార్తలోని యేసు క్రీస్తు ప్రభువారు ఇంత ప్రత్యేకంగా రాశారు చెప్పనా? లూకా ఒక్కరే క్రీస్తు ప్రభు వారి జన్మ మొదలుపెట్టి ఆరోహణ వరకు పుస్తకం రాశారు. మీరు చూసారా? ఈ లూకా సువార్తలో ప్రారంభంలోనే యేసు క్రీస్తు ప్రభు జన్మ ఉంది. ఈ 24 పుస్తకానికి ఈ పుస్తకంలో ఆరోహణతో ముగిసిపోయింది. ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం ప్రారంభమైన
దగ్గరికి వస్తే ఆరోహణమైన తర్వాత నుండి అపోస్తలుల చరిత్రలోనే రాస్తారు. అర్థమైందా అండి? అపోస్తలుల కార్యాలు ఎవరు రాశారు? లూకా గారు రాశారు. అక్కడ సువార్త ప్రారంభంలో ప్రభు వారి యొక్క జన్మ నుండి అలాగా ఆరోహణము వరకు ముగింపైంది. ఇక్కడ ముగింపు ఎక్కడైందో అక్కడి నుంచి అపోస్తలుల కార్యాల దగ్గర మొదలు పెట్టారు భక్తులైన లూకా గారు. దేవుని బిడ్డల ఈనాడు యోహాను గారు పుస్తకంలో ప్రభువారే స్వయంగా అంటున్నారు, 15 వత్సరాలు నేను వారికి కావాలా, పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాలు ప్రభువుని అందరూ చూశారు. కొంతకాలం వారికి కనబడ్డారు, మరి కొంతకాలం వారికి కనబడ సరాసరిగా ఆయన బాప్తిస్మకు నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై పూర్వజనులైన వారికి బాప్తిస్మకు రంగు వెలుగుతుండగా ప్రభువారు ఆ క్రమంలో ఏకీభవించి ఈయనే దేవుని కుమారుడు అనే ప్రత్యక్షతను వారందరికీ చూపించారు లేదా? అప్పుడు మరలా అందరూ కనబడ్డారు. కనబడిన తర్వాత మరి కొంతకాలము యోహాను బాప్తిస్మా కాలకపోతే లేక అతను మరణించిన తరువాత మరికొన్ని కాలము క్షయముగా మిగిలిపోయింది. శిష్యులైన వారిని ఏర్పరచుకొనుటలో ప్రభువారు 12 మందిని తన సన్నిధి చెంపును ఏర్పాటు చేసుకుని తన మార్గములు నడిపించారు. 3.5 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసిన వాళ్ళ ప్రభువారు సిలువ కొనుక్కున్నారు. ఆ సిలువ దగ్గరికి వచ్చాక ఎంతమంది కనబడతారండి? ఎంతమంది కనపడతారు? తల్లిని చేర్చుకున్న యోహాను, క్షమాపణ చెప్పడానికి వచ్చిన పేతురు, ప్రభు వెంబడి నడిచిన మగ్దలేని మరియ, మరో ఎదురు కనబడతారంటే మిగిలిన వాడు ఎవ్వరు కనబడరు. ద్రోహి అని చెప్పబడిన యోగ. అక్కడ కొంతమందికి ప్రభువు కనబడలేదు. పునరుద్ధానమైన తరువాత ప్రభువు అన్నింటినీ కనబడ్డారు కదా. గదిలోనికి వచ్చి ఒక చాప ముగ్గురు వాళ్ళ పుచ్చుకుని ప్రభు వారు వాళ్ళ యొక్క గాయకులను వారిని అందింపజేసి అందరు కనబడ్డారు. ఆరోహణం అయ్యేటప్పుడు ఎంతమంది కనబడ్డారు? ఎంతమంది కనబడ్డారండి? ఎంతమంది చెప్పండి? 120 మందికి మాత్రమే ప్రభు ఆరోహణమై మనకు గ్రహింపజేశారు. ఇక్కడ ఒక పిక్చర్ లో మీరు చూడొచ్చు. ఆ పై మీద పిక్చర్ మొత్తం వాల్యూ చేసుకోవద్దు కానీ ఈ కింద మీద ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు చుట్టూ ఆ పర్వతం చుట్టూ ఎవరున్నారు? భక్త సమూహం. ఒలీవ పర్వతం మీద ప్రభు వారు ఆరోహణమైనట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇదొక స్కల్ప్చర్ రోమ్ లో ఉన్నటువంటి దేశంలో ఆయన చెక్కి దీన్ని ఫోటోగ్రఫీ చేశారనమాట. ఆ పైన ఉన్నటువంటి ఆ తేజస్సు కూడా ఆ కళాఖండాన్ని లైట్ సిస్టమ్ కల్లా చెక్ చేసి పెట్టారు. చాలా మంచి ఫోటో డౌన్లోడ్ చేశాను. దేవుని ప్రియలారా 120 మంది మధ్య ప్రభువు నిలబడి ఒలివ పర్వతం మీద ఆరోహణ అయ్యారు. ఈ రోజుకి ప్రభువు ఆరోహణ నిజమా కాదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ పిక్చర్ చూపిస్తాం. దేవుడు తెలుసా? దేవుడు తెలుసా అండి? ద చాపెల్ ఆఫ్ అసెన్షన్ అంటే యేసు క్రీస్తు ప్రభు వారి పాదముద్ర. ఇదేంటండి? యేసు క్రీస్తు ప్రభు వారి పాదముద్ర. ఇది ఎక్కడ ఉంది అంటే దీని చుట్టూ చూసారా అలాగా ఒక గోడలా కట్టారు. అంటే ఒక చిన్న ఎత్తులా కట్టారు అన్నమాట. అక్కడికి వెళ్ళి కల్చీపులు పెట్టుకొని ప్రార్థన చేసుకుని దాన్ని ఆ మట్టిని కాస్త ఉంచి తెచ్చుకుంటారు. బేసిక్ గా మన పాదం ఎంత ఉంటుందండి? ఇంత ఉంటది కదా. ఒక అడుగు పెట్టెలో తీసి ఒకసారి కొలత వేసుకుంటే ఇంత ఉంటది కదా. ప్రభు వారి పాదము 3 ఉంటది అనమాట. ఆ పాదం ఎలా ఉంది? 3 అడుగులు ఎత్తు. దేవుని ప్రియలారా దీన్ని చేపలో అసెన్షన్ అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోహణ అయినప్పుడు ఈ రోజు మనం ఇలా గంతుతాం. గంతిన వాళ్ళు మరలా తిరిగి నేల మీదకి వస్తారు. దాన్ని గ్రావిటీ అంటాం, భూ ఆకర్షణ శక్తి. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఆకాశమైన ఆరోహణ అయినప్పుడు ఎంతో శక్తితోను, ఎంతో బలముతోను, ఎంతో తేజస్సుతోను ఆరోహణ అయ్యారు కనుక ఆ పర్వతం మీద ప్రభు వారి పాదముద్ర వెళ్ళిపోయింది. ప్రభువారి పాదముద్ర అక్కడ పడినట్లుగా చూస్తున్నాం. దీన్ని చేపల అసెన్షన్ అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయేల్ దేశంలో ఒక ఒలీవ పర్వతం మీద ఈ యొక్క ఆలయములో ఉందన్నమాట. ఎవరు ఎరుషలేము వెళితే వాళ్ళు అడగని చెప్తారు. ఎంతో మంది గొప్ప గొప్ప టూరిస్టులు అయినటువంటి వారు ఈ చోటుకు వచ్చి ఆ యొక్క పాదముద్రను ముట్టుకుని ఏం చేస్తారు?
ఏం చేస్తారు? గంటలు ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రభువు గంటలతోటి సన్నిధి చేసుకున్న వృక్షం కూడా ఇంకా బ్రతికే ఉంది, ఒలీవ మొక్క కూడా ఇంకా బ్రతికే ఉంది. దేవుడు పరిస్థితుల్లో నేర్చుకోవాల్సింది క్షయ ఆరోహణము అక్షయ ఆరోహణము. పరిశుద్ధ లేఖన భాగంలో మాత్రం మనం సాధికాండ గ్రంథము 2వ అధ్యాయము 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయెను. చదువు కంటిన్యూ. మెతూషెల 180 ఏళ్ళు బ్రతికి మెతూషెల 180 ఏళ్ళు బ్రతికి మెతూషెల ఎలుకను కరిన తరువాత 782 ఏళ్ళు బ్రతికి 782 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను భక్తులను దేవుని ప్రియబిడ్డలారా, తన భర్తైన హనోకు ఆరోహణుడై ప్రభువు వద్దకు వెళ్ళినప్పుడు అందరూ బాగా ఉంచాలి. అందరూ ఆకాశం మీద ఎగిరిగిరి వెళ్ళిపోయారు అనుకోవడం హనోకు గారి ఆరోహణం అడుగు మీద వేసుకుంటూ వెళ్ళే ఆరోహణం. కుమారుడు కొన్ని సంవత్సరాలు నడవాలి. ప్రభువు ఇలా వచ్చి చేయబట్టుకుని రాని తీసుకెళ్ళిపోవాలని ఎగిరికి తీసుకెళ్ళిపోవడం హనోకు గారిని ఎలా తీసుకువెళ్ళారంట? అడుగున ప్రతి స్థలాన్ని చూపించారు. కూలిపోయిన స్థలము, పునరుద్ధీకరించిన స్థలము, రక్షింపబడిన స్థలము, రక్షణ లేని స్థలము, భూమి మీద ఏదైనా వచ్చిపోయినా హనోకు గ్రంథంలో రాయబడదు. అందుకే ప్రకటన గ్రంథమునకు సమానమైన గ్రంథమే హనోకు గ్రంథం. అందుకే పుస్తకం ఎట్లా భక్తులు ప్రభు రాయించలేదు. హనోకు పరలోక పటాల మీద రాసిన ఈ గ్రంథకర్తైన హనోకు గారంట నడుస్తూ వెళ్తున్నప్పుడు వేలాది మంది దేవతలు కృషించి కూలిపోయేటువంటి ఒక స్థలాన్ని చూశారంట. ఆ స్థలం మీద అంటే దేవుని చేత తోసివేయబడి, దేవుని చేత దూషింపబడి, దేవుని చేత వెలివేయబడిన దూతవర్గం అంతా పక్కుంటే ఆ దూతవర్గం పేరే లూసిఫర్స్ ఏంజల్స్ అంటారన్నమాట ఇంగ్లీష్ లో. అంటే లూసిఫర్ వెంట వచ్చిన వాళ్ళు అన్నమాట, దేవునికి విరోధంగా వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ అంట కొట్టివేయబడిన వాడు, వెలివేయబడిన సంఖ్య. ఆ సంఖ్యను గురించి రాసినప్పుడు పరమ భక్తులు ఆ కాలంలోనే రోమ్ దేశంలో అంటే ఇరాన్ ఆ ప్రక్కన ఉన్నటువంటి దేశంలో పోర్చుగల్ కంట్రీలో ఈ ప్రధాన దూతల గురించి ప్రారంభం నుండి దేశం చివరి వరకు ఆరంభంలో ప్రధాన దూతల గురించి శిల్పాలజీకి వాళ్ళ పేర్లు రాస్తారు. మనకేం తెలుసు? వార్త చెప్పాడు గాబ్రియేలు, యుద్ధం చేశాడు మిఖాయేలు, ఏకదని చెప్పవచ్చు వరకు మనకు మహా అయితే 6-7 పేర్లు తెలుసు గట్టిగా. 600 ప్రధాన దూతల యొక్క దుష్ట క్రియలను గురించి ప్రభు వారి వెలివేతను బట్టి హనోకు గారు రాశారంట. ఈ హనోకు గారు ప్రభుత్వం ఎలా వెళ్ళారు చెప్పండి? అడుగులు వేస్తూ వెళ్ళారు, నడుస్తూ వెళ్ళారు అన్నమాట. ఇది హనోకు యొక్క ఆరోహణం. ఇది ఏ ఆరోహణం? క్షయ ఆరోహణ, అక్షయ ఆరోహణ. క్షయ ఆరోహణం ఇది మొదటి ఆరోహణం. రెండవది ఏలియా మహాభక్తుని ఆరోహణం. ప్రభువు గనుడైన ఏలియా గారిని యోర్దాను నదిని దాటించి, అంటే యోర్దాన్ అంటే ఏమని చెప్పాను అప్పట్లో నీకు? యోర్దాన్ అంటే ఏమని చెప్పాను? యోర్దాన్ అంటే ఏంటండి? మరణము. ఆ మరణాన్ని ఏలియా మహాభక్తుడు గొప్పతో కొత్తగా ఇల్లుగా చీలిపోయింది. అంటే ఏలియాకు దేవదేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మరణాన్ని దాటి ఆవలకు చేర్చి క్షయ దేహంతోనే ఏలియాను కూడా ఎక్కడ తీసుకెళ్లారు దేవుడు? ఆకాశమున కొనిపోయారు. ఎలా కొనిపోయారంట? ఎలా కొనిపోయారు చెప్పండి? అగ్ని రథాల మీద. అంటే భక్తుడైన ఏలియా గారి ఆరోహణము రథముల మీద. ఆరోహణము ఎటువంటి దాని మీద? అగ్ని రథాల మీద. 2 ఆరోహణం. దేవుడి ప్రియబిడ్డలారా, అప్పుడు ఎలీషా మనస్సులో కొన్ని ప్రశ్నలు తెలియాడుతున్నాయి అంట. భక్తులైన వాళ్ళు ఎందరో ఉండగా నా గురువునే ఎందుకు దేవుడు ఏర్పాటు తీసుకున్నారు? భక్తులైన వారు ఎందరో ఉండగా నా గురువునికే దేవదేవుడు ఆరోహణ స్థితికించారు. ఇటువంటి ఆరోహణ స్థితికించారని అందులో సందేహపడ్డారంట. ప్రభుత్వం దేవుడు ప్రియబిడ్డలు ఎందుకు చెప్పాలంటే ఏలియా జన్మను గురించి ఎక్కడ రాశారండి? ఏలియా ఫలానా వారికి జన్మించను, ఫలానా ప్రాంతములో జన్మించను,
ఫలానా కుటుంబంలో జన్మించను, ఫలానా వంశంలో జన్మించిన ఎక్కడ రాస్తుందా? ఏలియా గారి పరిచయమే బయలు ప్రవక్తల విషయంలో డైరెక్ట్ గా వెళ్ళిపోతారన్నమాట. ఎవరి దగ్గరికి? అహాబు దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. నువ్వు దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తూ నీ భార్య మాత్రమే దేవుడు చూసుకుంటే నీ మీద శిక్షణ రాబోతుందని హెచ్చరిక చెప్పడానికి వెళ్ళిపోతారు. అది ఈ యొక్క ఏలియా గారి ఏర్పాటు. ఆయన ప్రవక్త ఎప్పుడయ్యారో తెలియదు అంతే కదండి. తెలుసా మీకు ఏలియా పలానా విషయం తెలుసా? ఆయన జన్మ తెలియదు, జీవితం తెలియదు, కుటుంబం తెలియదు, భార్య బిడ్డలు తెలియదు, అభిషేకం తెలియదు, అభిషేకం చేసిన వాడు తెలియదు, ఆయన సేవ చేసిన స్థలం తెలియదు. కానీ తెలిసిన ఒకటే, యెజెబెలు విషయంలో హెచ్చరించుటకు భక్తుడైన ఏలియా గారు కథము తిప్పుతూ ప్రభు మాటను తీసుకుని వెళ్ళి చేరవేస్తారు బయలుదేవత ఆలయంలో. అంత గొప్ప భక్తుడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నది విధానము. ఆ విధానం బట్టి అక్కడ వెళ్ళి సూచన చెప్తారు. కాలక్రమేణ పరిమాణ కొంత పూర్తయిన తరువాత ప్రభు పిలుపుని బట్టి ఆరోహణమై వెళ్ళిపోతారు. దేవుని ప్రియమిత్రులారా, మోషే జన్మ అందరికీ తెలుసు. కానీ ఆయన మరణమైన తర్వాత ఆయన దేహము ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ప్రభు? దోషంలో ఎందుకు దాచేశారు? దైవం అన్నారు, ఆయనను చూసిన అంతయు సరియవును. అంటే మోషే గారు ప్రభువును అర్థమవుతుందా అండి? దేవుణ్ణి ఒక్కసారి చూస్తే ఎంత గొప్పదనంతో 2 పర్యాయాలు 40 దినముల చొప్పున 80 దినాలలో భక్తుడైన మోషే గారు దేవుడిని ముఖాముఖిగా చూసేసాడు. అప్పుడు ఆయనను చూస్తే అంతా సరవుతుందంటే అన్ని బాధపడ్డట్టేగా. ఏమండి? దేవుడే స్వయంగా వచ్చి బైబిల్ బోధిస్తే అర్థం కాదు. మళ్ళీ సాదస్సు సేవకులు చెప్తున్నారు. దాని ద్వారా ఈ కిటుకు ఏంటి, ఈ ముందేంటి, ఈ పర్యాయం ఏంటి, ఈ కొలత ఏంటి, అలత ఏంటి అని చెప్పేసి అన్నీ నేర్చుకుంటాం. దేవుని వాక్యం ద్వారా చూస్తే ప్రభువే ప్రసన్నమని చెప్పినప్పుడు నాకు అర్థం లేదా? 40 దినాలు ధర్మశాస్త్రంలో రాశారనుకుంటున్నాను. ఏమండి? ప్రభుకు ధర్మశాస్త్రం రాయడం 4 రోజులు పెట్టిందా? అమ్మటానికి విచిత్రంగా లేదా? అమ్మా చెప్పండి. మరొకరైనా ఒక సృష్టిని నోటితో క్షణకాలంలో చూశారు, పక్షులను జీవులను క్షణకాలంలో పుట్టించారు, మనిషిని ఒక్కరిలో చేశారు. మరి ఆ మనిషి అనుసరించవలసిన నిబంధనలు మాత్రం 40 రోజులు రాస్తారు. పనులు చేయడానికి 20 రోజులు, ఆజ్ఞలు రాయడానికి ఇంకొక 20 రోజులు పెట్టిందా? అది పనుల తరువాత మరలా మోషే చేత పనులు చేయించి మరలా 20 రోజులు పెట్టింది మోషే. అంటే దేవునికి మోషేకు పనులు చేయడానికి పట్టే సమయం ఉంటేనా? రాష్ట్రానికి పట్టే సమయం ఉంటేనా? అంటే మోషే దేవుడు వాడేనా? కాదుగా. మన 40 రోజులు ఎందుకు తీసుకున్నారు? అంతిమ కాలమునందు ఎంతో బాధపడులైన ప్రవక్తల భూమి మీదకి వస్తారు. అంటే ఆ వరసలో ఒకరెవరన్నా మోషే గారు. అంటే ఆయన ప్రకటన గ్రంథం వరకు యోహాను కన్నా ముందు చదివేశారు. దాన్ని వ్రాయబడాలి అంటే ఎవరి ద్వారా రాయబడాలి? యోహాను ద్వారా రాయబడాలి. కాబట్టి భక్తుడైన మోషే గారి మరణం తర్వాత ఆ మరణము ద్వారా, ఎందుకంటే యెహోవా ముఖమును చూశాడు మోషే, మోషేను వెంబడించాడు యెహోషువ. మరి భక్తులైన వారందరూ అక్కడ ఉన్నారు. మోషే దేహాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టని చెప్పి దేవదాసరి దేహాన్ని విడిచిపెట్టింది ఒక 5 నిమిషాలు. ఈ రోజు సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థించలేదే మనం 5 నిమిషాలు వారం కాదు. సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థించలేదే మనం కోటలోకి వెళ్ళడానికి ఏదేమో సంశయం పొందుతుంటాం. దైవజనుడు దాటి వెళ్ళిపోగలమా? దైవజనుని పరాయించి దేవుని యొద్దకు వెళతాం. అలాగే మోషే భక్తులను కూడా ప్రభువు చెప్పిన మాటలు మాకు చెప్పని మోషేను దేవుడి స్థానంలో నిలబెట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు దేవుడు లేకపోయినా మోషే దేహం దేవుడు మహిమతో నిండిపోయింది కాబట్టి ఆ దేహాన్ని ఏం చేస్తారు? చెప్పండి. ఆ దేహంలో ఉన్న ప్రతి మర్మాన్ని వారు ఏం చేస్తారు? పొందుపరుచుకుంటారు. ఈ రోజు మనం అనుకుంటాం, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇదొక సైంటిఫిక్ ట్రిక్ అన్నమాట. లాజిక్ ఏంటంటే, ఎవరైనా చచ్చిపోతే ఆ వ్యక్తిని చంపినోడు ఎవరో తెలియదు, క్లూస్ లేవు. ఏమండి? క్లూ లేదు, ఆధారం లేదు, ఎవిడెన్స్ లేకపోతే ఈ చంపినప్పుడు వాడు ఖచ్చితంగా ముఖం చూస్తుంటాడు కదా.
మానవుని కళ ఆయుధాలను సుమారు 4 గంటల 5 గంటలు నిల్చుంటాం. దాన్ని ప్రిజర్వ్ చేస్తాను జాగ్రత్తగా. అంటే మానవుని బాడీలో ఉన్నప్పుడు 4 గంటల లోపు దాన్ని తీసి, లేదా 5 గంటల లోపు దాన్ని తీసి ప్రిజర్వ్ చేస్తే ఆ యొక్క ఐస్ ఇంకొకరు పెట్టడానికి ఉపయోగపడతాయి. సమయం వదిలేసాం అనుకోండి, కళతో పాటు సెల్స్ అని చచ్చిపోతాయి. ఈ కంటికి ఫోటో ఫ్రేమింగ్ మెమరీ అని అంటారు అనమాట. అంటే నువ్వు ఆఖరికి ఎవరు చూస్తావో ఆ ప్రింట్ ఐబాల్లో ఉండిపోద్ది. అప్పుడు ఐస్ తీసి స్కానింగ్ చేసి అందులో ఉన్న సెల్స్ ని న్యూరోథెరపీ ద్వారా ఏం చేస్తారు, బొమ్మగా మారుస్తారు. అలా చాలా మందికి ఎవిడెన్స్ ఇచ్చింది, ఎన్నో ఇష్టాలు ఉన్నాయి అలాంటివి. మనిషి దేవుని మహిమను కళ్ళారా చూశాడు, ముఖ ప్రకాశాన్ని పొందుకున్నాడు, దేవుని ఆశీర్వాదమును నరాల్లో నిండిపోలేదు. ఏమండి, దేవుని మనం దైవజనంగా ఉండగలిగితే కదా ఆపంచిగా స్వస్థ వస్తుంది. మరి ఈనాడు దైవజనులకు ఎంత శక్తి ఉంటే ఆ కాలం ముఖాలు ఆయన కోరుకున్నాం మనం. అందువలన మోషే గారిని వారు భద్రపరుచుకున్నారని అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, గోపల చేతికి అప్పగించారు. ఇక్కడ చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యాలను చూస్తే ప్రభుత్వ వారి పాపం ఏదైతే ఉన్నదో, ఎక్కడ ఎన్నో పర్వతముల మీద మోపబడినటువంటి ఈ పాపం ఏదైతే ఉన్నదో ఇది 3 ఎత్తు ఉన్నదన్నమాట. ఈ 3 ఎత్తు పాపం మీద దేవుని యొక్క శక్తి ఒకరు భావించడం ద్వారా ఆయన నిర్మింపబడింది. ఈ సూచన మనకి ఏమై ఉన్నది, ప్రభువు ఆరోహణమయ్యాలని చెప్పడానికి సూచన. అందుకే దేవుని వాక్యంలో శ్రమిస్తున్న మాటను బట్టి చూస్తే భక్తుడైన ఏలియాగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ మాట రాస్తున్నారు. చూడు, వారు ఇంకా మాట్లాడుచుండగా అగ్ని గుణములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన దేవుని ప్రియులారా, భక్తుడైన మోషే గారు దేవుని ఆత్మ చేత కొనిపోబడ్డారు, అది వేరే విషయం. హనోకు గారు నడిచి వెళ్ళారు, ఏలియా గారు అగ్ని రథాల మీద వెళ్ళారు. భక్తుడైన లాజరు గారు క్షయమైన జీవాన్ని పొందుకున్నా, అక్షయ జీవాన్ని పొందుకున్నారా చెప్పండి? క్షయమైన జీవం. పాపం లాజరు గారు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు పాపం. ఏంటంటే నన్ను ప్రభు క్షయ బీజముగా బ్రతికించాడు, కానీ కుడి వైపున ఎటువంటి బీజాన్ని పొందుకున్నాడు, అక్షయ బీజాన్ని పొందుకున్నాడు. అంటే అక్షయ ఆరోహణము ప్రభువుతో కలిసి ఆనాడు హనోకు ఆ తర్వాత కుడివైపున ఆ భాగ్యం కలిగింది. అటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ చూస్తున్నాను, ఆ పుష్పం చూసారా, అందులో వాటర్ ఇచ్చి ఈ పువ్వు తీసుకుని అందులో పడేసామనుకోండి, విన్ 2-3 అవర్స్ లో ఆ ఎండిపోయి నాశనమైపోయేలా ఉన్న పువ్వుగా సెలవు వస్తుంది, పచ్చగా వికసించుకుంటారు. దీన్ని జరికో అంటారు. దీనికి నీరే ఆధారం. ఏమన్నారంటే, నేనిచ్చు నీరు త్రాగువానికి ఎన్నడికి దప్పి కొనను తెలియజేశారు. దేవుని వాక్యాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు భక్తుల దాని ద్వారా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మాట రాయించారు. 103వ కీర్తన 15వ అధ్యాయం, గడ్డి వలయున్నది పోయును, దాని మీద గాలి వీచగా. అంటే అతని పువ్వు ఆయుష్కాలము అతని సూర్యోదయంలో మొదలై సాయంకాలం చంద్రోదయం ఏమైపోతుంట దాని బ్రతుకు ఒకరోజే అని తెలిసి అది తనలో తాను నిలబెట్టుకుంటూ ఉంది. అలాగే మానవుని ఆయుధాలు కూడా గడ్డి పువ్వు లాంటిదే. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పునరుద్ధానమును కలిగి ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు ఆరోహణై వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయి. ఇందాక మనం చూసినప్పుడు భక్తులు ఉన్నారు, ఒక్కసారి నేను వారికి కనబడతాను, మరలా కనబడను, మరలాసారి నేను వారికి కనబడతాను, కొందరికి కనబడను. ఇప్పుడు ప్రభువు మనకు కనబడే వారుగా ఉన్నారా, కనబడని వారుగా ఉన్నారా చెప్పనమ్మా?
బాగా ఆలోచించుకుని చెప్పండి. కనబడే ప్రభువుగా ఉన్నారా? కనబడే ప్రభువుగా ఉన్నారా? కనబడే ప్రభువు ఉన్నారా? ఇక్కడ దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అనేవాళ్ళు ఎంతమందో చెయ్యొద్దండి. అందరూ కనబడ్డారుగా చేతులు ఎందుకు ఎత్తారు? కనబడిన వాళ్ళు కనబడేదాకా ఎందుకు? కనబడరా మీకు? కనబడ్డారా? మరి ఎందుకు అంటారు? కనబడాలి, మాట్లాడాలి, అందరు కనబడాలి, అందరితో మాట్లాడాలి. మరి కనబడిన ఎందుకు చేస్తున్నారంటే మీకు కనబడాలి కదా. దేవుని ప్రియమేట్లా నిజమా కదా? దేవుడు మనకు కనబడలా, కానీ మనకు అనుదినము ప్రభు ఏమవుతూ ఉన్నారు? కనపరచబడుతున్నారు. నేను ఈ రీతిగా అబ్రహాముకు దేవుడు కనబడ్డా? కనబడలా. ఇస్సాకు కనబడ్డారా? కనబడలా. యాకోబు కనబడ్డారా? కనబడలా. ఎవ్వరు కనబడలా. సృష్టి యావత్తు ప్రభు నేనే అన్నట్టు కనబడలా. చివరి ఆదాము కూడా ప్రభు సమయంలో చూడలేదండి. ఆదాము కూడా ప్రభు సమయంలో చూడలేదు. సంఘమే ప్రభువును చూడకపోతే సాధారణమై ఉన్నది. సంఘమే ప్రభు వారిని ముఖాముఖిగా చూసి ఆశీర్వాదాలు. అందుకే మోషే గారు సంఘంలో పాల్చబడ్డారు. మోషే ఒక్కరే ముఖాముఖిగా ప్రభువు చూశారు. ఆ శక్తి ఎవరుకుందమ్మా? ఈ రోజు కనబడు మాట్లాడాలంటే ఆ కనబడే శక్తి నాకు ఇవ్వు, ఇది చూడగలిగే శక్తి నాకు ఇవ్వు. ఎక్కడో ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా మొదటి అధ్యాయంలోని ఆఖరి వచనాలకు వచ్చేసరికి మనుష్య కుమారుడు ప్రేమగా చూడగలిగిన చచ్చిన వాని మీద కలిగి ఉన్నానన్నాడు. చూడలేని శక్తి ప్రభువు కనుక మానవుడు చూడలేనిది. పత్రికలో సమీపింపరాని తేజస్సులు అమర్పలు నివసిస్తూ దూతలు గాని, పరిశుద్ధులు గాని, పెద్దలు గాని, సమస్త జీవులు గాని ప్రభువు ఏం చేయలేదు? స్పృశించలేని మహిమ ఆయన. ఆ మహిమను చూడాలి అంటే మనం ఏం చేయాలంట? ఇది నా సూక్ష్మ ప్రార్థన అనుసరించే వారమే అంటాను. ఆయన ఆలోచన కలిపేసిన ప్రభుత్వాన్ని ఎదురుగా పెట్టుకున్న వాళ్ళందరూ మనసులో బాధపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దుఃఖం కొంతమందికి, ఆనందం కొంతమందికి. ఆనందం ఎంతమంది బాధితున్నారు? అందరూ దుఃఖ వాసులో ఉంటారు. ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని క్రియలు చేసి, ఇన్ని విలువలించి, ఇన్ని మహిమ కలిగిన కార్యాలు బోధించి వెళ్ళిపోతున్నారు ప్రభు, కన్నీరు కాలుస్తున్నారు ప్రభు అంటున్నారనమాట. నేను వెళుతున్నాను కానీ నిత్యము మీతో యుగయుగాలు నేనేమయ్యున్నా మీకు తోడయ్యున్నానని ప్రభు సెలవిచ్చారు. అలా వెళుతున్నటువంటి ప్రభువులకు శిష్యులు ఏం చేస్తారంట? లోకాసు వార్త 24వ అధ్యాయము 52వ వచనం చదువుమా. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయించు. దేవుని పిల్లలు ఇక్కడ ప్రభు వారికి శిష్యులైన వారు ఏం చేశారంట? నమస్కారం చేసి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. దేవుని సంఘమా, ఘనమైన సంఘమా, యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు అన్నది తప్పు మాట. కానీ ప్రభు వెళితేవా నేను వెళుతున్నాను కానీ మీ కొరకు స్థలంలో సిద్ధపరచుటకు, మరలా మిమ్ములను ఆరోహణము చేయుటకు, మిమ్ములను పరలోకమునకు నడిపించుటకు నేను ఏమయ్యాను? వెళుతూ ఉన్నాను. మరలా ఖచ్చితంగా ఏం చేస్తున్నాను? ప్రభు తిరిగి వస్తాను వాక్యం ద్వారా మాట్లాడాను. అందును బట్టి వారు ఆనందముతో ప్రభు వారికి నమస్కారం చేసి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు మాకు కనబడు, మాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు అనే ప్రార్థనను ఆ భోస్తులు మహాభక్తులైన వారు ఏం చేశారట? మేడగదిలో అనుభవంగా సంపాదించుకున్నారు. 23 రోజులు అయ్యింది. పరిశుద్ధాత్మ కోటలు కూర్చొని చేతిలో నమస్కారం మనస్ఫూర్తిగా అలా చూస్తే పరిస్థితి కాస్త చెప్పనమ్మా. ఎత్తండి నా చేతులు బంగారు తల్లులు. అందరూ తల్లులే. మదర్స్ డే ఈరోజు అబద్ధాలు చెప్పకూడదు. దేవుడు మొట్టికే వేస్తాడు. గట్టిగా చేయొద్దండి. మయ్యమ్మ గారు ఇలా ఇస్తారంటే మోడల్ చెప్పాను ఆయన పాపం. 6-7 ఉన్నారు కదా, సంతోషం. మిగిలిన వారు మయ్యమ్మ గారికి లెక్కలు బాగవచ్చు. 6 లేరంట. నేను లెక్కలు చదువుతాను. మరి మిగిలిన వాడు వర్ష చేయండి. దేవుడు వరమ్మ
చదువుతుంది ఎందాక వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 16 చదువు. ఇప్పుడు అర్థమవుతాను మనం యోహానులో కొంచెం కాలమైన తరువాత ప్రభు వెళ్ళిపోయారు కదా, కొంచెం కాలం అయిపోయిన తర్వాత తీరికలను చూడరు. ప్రభు చూస్తున్నావా మనం తర్వాత మరి కొంచెం కాలమునకు మరి కొంచెం కాలమునకు నన్ను చూసేదరని చెప్పాను. నన్ను చూసేదని చెప్పాను. ప్రభు ప్రియులారా, ఆ మరి కొంచెము కాలమే రెండవ రాకడ. ఆ రాకడలో ప్రభు ఏం చేస్తాం చూస్తాం. ఆ తర్వాత చదువుకోండి. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, కొంచెము కాలమైన తర్వాత చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు. నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చాలండి. ఆ మరి కొంచెము కాలమైన తర్వాత కొందరు శిష్యులు, అర్థమవుతున్నామా? కొందరు శిష్యులు, ఎందరో కాదు, 120 మందే. ఆరోహణమైనప్పుడు చూచిన శిష్యులు 120 మంది బిడ్డలు. మరి అవరోహణం మా ప్రభు మనమందరినీ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు చూసేవాళ్ళు కూడా కొంతమంది. సంఘం అంటే భూమి మీద ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారా చెప్పండి. లెక్కింపబడిన వారి సంఖ్య యెరూషలేములో చూస్తే 1,64,000. మరి అనేక జనముల్లో నుండి వంశాల నుండి లెక్కింపన సత్యము కానటువంటి మూలుగులతో వాళ్ళను ప్రభు వేరు చేసి మరి తీసుకువెళ్తారన్నారు. అక్కడ 120 మంది, ఇక్కడ ఎంతమందో తెలియదు. లక్షల మంది వెళతామో 1,000 మంది వెళతామో మనము తెలీదు. మరి దానికోసం మనం ఏం చేయాలండి? శిష్యులు ఆరోహణమైన తర్వాత ప్రభు కోసం ఏం చేశారు? వాళ్ళు కనిపెట్టుకున్నారు. 10 దినాలు ప్రత్యేకంగా కనిపెట్టుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అలవత్సమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని రెండవ రాకడ కోసం మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుకుంటున్నాం. వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటే మనం దేనికోసం ఏం చేస్తున్నాం? రెండవ రాకడ కొరకు. ఎలా లేదా మీకు? మరి ఎంత ఆలోచుంటారేంటి? ఎంత చెప్పాను పోనీ అర్థం కరెక్టేగా. అంటే ఈ లోకంలో చేసి ఒక యాత్రికుడు, నీ దేశం ఏ దేశము? లోకమే. అందువల్ల కనిపెట్టుకోవడం. ప్రభు వారు తండ్రిని కనిపెట్టుకున్నారు కదా, దాన్ని వద్దకు వెళ్ళిపోయారు. మనము ప్రభువును బట్టి తండ్రిని కనిపెట్టుకుంటున్నాను. నా నామమున నా తండ్రిని ఏది అడిగినా మీకు ఇస్తారు. మనము రాకడని అడుగుతున్నాం, రక్షణ అడుగుతున్నాం, రాజ్యాన్ని అడుగుతున్నాం. ప్రభు ఏమనంటారా? అడగకుండానే ఇచ్చారు దేవుడు మనకు. మరి అడిగితే ఎవరా రక్షణ మన హక్కు. రాకడే మనకు దిక్కు. ప్రభు రాజ్యమే మనకు. చెప్పండి ఏమిటి? ప్రభు రాజ్యం మనకేంటి? హక్కు. అదే దేవుని ప్రియబిడ్డలారా, అటు దిక్కుతో హక్కుతో దేవుని మొక్కుతూ ఆరోహణమైన ప్రభు వారి వలె మనలో రెండవ రాకడలో ఆరోహణ అవ్వగలిగే భాగ్యము త్రిత్వ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరు ఫలింప చేయండి స్వామి. నీ నామ స్మరణతో ఇది నేర్చుకున్న వాక్యములు మనలో ఆరోహణమైనట్టు, ఏలియా రథముల మీద ఆరోహణమైనట్టు, తండ్రి నీవు ఆకాశము మీద ఆరోహణమైనట్టు, మేము షకీనా మేఘల మీద ఆరోహణ ప్రభువా, అట్టి ఆరోహణ భాగ్యముగా మీరేమో పాలన చేసి దీవించి మరి మా పొందమని యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, తన నామస్మరణతో తండ్రి దిక్కుగా రక్షణ భాగ్యము కూడా కనిపెడుచున్నటువంటి మిమ్మల్ని ఆశ్రయించండి. మీకు ప్రేమయు మహిమ స్వరూపిగా ద్వారా మనకు సమస్యపరిచి మనలో రెండవ రాకడ ఆరోహణ చెందుతా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దీవెనయు సదా ఆకాశ పర్వతాల మీద కొలిపోవటకు షకీనా మేఘమెక్కించకు పరిశుద్ధాత్మ సహవాసము తండ్రి యొక్క పూర్ణ మహిమ సమాధానము త్రిత్వ దేవుడు వచ్చిన మీ అందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత సంతోషము దేవుని కృప ద్వారా
ఈ వారం ఆరోహణ పండుగ నిజానికి గురువారం, కానీ గురువారం మాదిరిగానే మనం ఎక్కువగా ఆదివారం అయితే నిండుగా ఉంటాం కాబట్టి ఈరోజు ఆరోహణ పండుగ పెట్టాం. ముందే గురువారం నుండే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలు కూడా జరిగిస్తూ ఉన్నాం. చాలా సంతోషము. రాబోయే ఆదివారం పెంతెకొస్తు పండుగ సర్వసాధారణముగా ఆలయంలో ఆరాధన క్రమంగా జరిగిస్తాం. ఏంటంటే పెంతెకొస్తు వర్తమానం, పెంతెకొస్తు ప్రార్థన అనుభవం 10 నిమిషాల్లో కనిపెట్టుట ఉండదన్నమాట. కాస్త ధ్యాన ప్రార్థన, అంశములతో కూడి ధ్యాన ప్రార్థన, అలాగే కనిపెట్టడి క్రమాలు ఉంటాయి. అందువల్ల సిద్ధపడండి. మీరు మామూలుగా రావచ్చు, తెర చీరలు కట్టుకోమని ఏం చెప్పడం. మీరు ఆశీర్వాదం ద్వారా త్వరపడి సిద్ధపడండి. అలాగే రేపటి ఉదయం కాలము శాసన సభల యొక్క ఎన్నికలు కనుక దేవుని కృపను బట్టి వారికి వేయండి, వీరికి వేయండి అని చెప్పడానికి పాస్టర్లు ఎవరు సిద్ధంగా లేరు. మాటలు చాలా వినబడుతున్నాయి. ఇది నీటిగా సమాజం చెప్పమని అధికారవర్గమైన వాళ్ళు తెలియజేశారు. మేము ప్రార్థించే వాళ్ళు కానీ ప్రార్థించే వాళ్ళు కాదు. అర్థమైందండి. బైబిల్ మిషన్ కు ప్రార్థించుకునే వచ్చు, యాజకులకు ప్రార్థించుకునే వచ్చు. కొంతమంది గడికస్ తెలివితేటలు వాడేమో అని చెప్పేసి అందరికి అట్లాంటి తెలివితేటలు. మన వాళ్ళు అందరూ మంచివాళ్ళే, బైబిల్ మిషన్ వాళ్ళే కాదు, అందరూ మంచివాళ్ళే. మనం చెప్పేది ఒకటే, నీ ఓటు, నీ హక్కు, నీ గుర్తింపు, నీ ఎన్నిక. నువ్వే తెలుసుకో. నేనేమమ్మా టోకెన్ ఇచ్చి 2000 వచ్చానా, డబ్బులు వచ్చానా, మంచిగా డబ్బులు అలాంటి వాళ్ళు ఇచ్చారు. వేసుకోవాలి, ఫోటోస్ వేసుకోవాలి. దేవుడి భాషగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడి భాషగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందువల్ల రేపటి ఎన్నికల విషయంలో ప్రతి ఒక్కరు సిద్ధపడి ఘనముగా ఆశీర్వాదకంగా ప్రభు పేరు ఓటు వేయండి. ప్రభు గొప్ప నాయకులను, మంచి నాయకులను, ఏర్పాటు నాయకులను మనకు అనుగ్రహించి దీవించిన దాకా. ఆమేన్. సంతోషము. అందరూ పనులు అందరూ నిలబెట్టాలి, ముగిపోవాలనుకుంటాను. సగం సగం బ్యాచ్ అంతా తల్లులే కదా. యవనస్తులు ఉన్నారు, 10 మంది ఉంటారు, 5 అడుగులో ఉంటారు. అందరూ సపోర్ట్ కొడుతున్నారు, తల్లి కొడుతున్నారు. నిలబెట్టుకోవడమా, తల్లి ఎప్పుడు కూర్చునే ఉండాలి. తల్లి స్థానం ఎప్పుడు కుర్చీలోనే ఉండాలి. దేవుడు బట్టి అందరి తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. దేవుడు మీ పోషణలో పెంచబడిన భిన్నమైన మాకు ఇప్పటి వరకు మంచి దైవభక్తి అలవచ్చారు. ఆ భక్తితో, ఆ శ్రద్ధలతో మీ గౌరవాన్ని, మీ విలువలను అది మా సామ్రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు పని కొరకు ప్రతిష్ఠించుకుంటాం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనలో మన సంఘాన్ని, మన సంఘంలో తల్లిని, తండ్రిని, ఇద్దరిని దీవించి ఆశీర్వదించి ఆయన పొందును కాక. ఆమె సంతోషము.